నమస్కారం, వార్తలకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. గోరక్షణ, భూరక్షణ, పర్యావరణ రక్షణ మరియు దేశ రక్షణ కోసం గోవును మన జాతీయ ప్రాణిగా ప్రకటించాలి. గోరక్ష మహాపాదయాత్ర నిర్వాహకులు బాలకృష్ణ గురుస్వామి డిమాండ్. శ్రీవారి రథ సప్తమి వేడుకల్లో వినియోగించే సర్వభూపాల వాహనం పటిష్టతను పరిశీలించేందుకు ట్రయల్ రన్ నిర్వహించిన టీటీడీ అధికారులు. జగన్మోహన్ రెడ్డి ప్రజా సమస్యలు పట్టించుకోకుండా తన సాక్షి పేపర్ రేటింగ్ పెంచుకునేందుకే ఆర్ట్స్ రూపంలో కొన్ని వేల కోట్లు దుర్వినియోగం చేశారు ఆరోపించిన టీడీపీ నాయకులు ఓట్ల సురేందర్ నాయక్. మహాత్మా గాంధీ 77వ వర్ధంతిని పురస్కరించుకుని తిరుపతిలోని ఆయన విగ్రహానికి పుష్పాంజలి ఘటించి ఘనంగా నివాళులు అర్పించిన బీజేపీ నాయకులు. తిరుపతి నగరంలోని అన్ని ప్రాంతాలలో విద్యుత్ దీపాలు వెలిగేలా చర్యలు తీసుకోవాలి. నగరపాలక సంస్థ అధికారులను ఆదేశించిన కమిషనర్ ఎన్ మౌర్య. ఇక వార్తల్లోని వివరాలు. రోడ్డు భద్రతా మాసోత్సవాలలో భాగంగా జనవరి 16వ తేదీ నుండి ఫిబ్రవరి 15వ తేదీ వరకు రవాణా శాఖ ద్వారా పలు కార్యక్రమాలు చేపడుతున్నారు. గురువారం చిత్తూరు పోలీస్ పరేడ్ గ్రౌండ్ వద్ద గల ఆర్టీఓ కార్యాలయం నుండి దర్గా సర్కిల్, ఎంఎస్ఆర్ సర్కిల్ మీదుగా గాంధీ సర్కిల్కు చేరుకుని తిరిగి పీవీకేఎన్ కళాశాల వరకు జరిగే ర్యాలీని చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ జెండా ఊపి ప్రారంభించారు. సడక్ సురక్ష అభియాన్ కింద గత 15 జనవరి నుంచి 16 ఫిబ్రవరి వరకు ఒక నెల ప్రోగ్రాం జిల్లా వ్యాప్తంగా కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ ప్రోగ్రాం క్రింద చిత్తూరు జిల్లా వాసులందరికీ ఒకటి విజ్ఞప్తి: ట్రాఫిక్ నియమ్స్ పాటించేయాలి, హెల్మెట్ వేయాలి, డ్రంక్ అండ్ డ్రైవింగ్ ఎవరైనా చేయకూడదు, ర్యాష్ డ్రైవింగ్ ఎవరైనా చేయకూడదు. ఒక 3 సంవత్సరం డేటా చూస్తే 2021, 22, 23, 24 మరియు 24, 25 డేటా చూస్తే జిల్లాలో సుమారుగా 350 మరణం జరిగింది. ఈ 350 మరణం చూస్తే 50% మరణం 2 వీలర్స్లో అయినాయి. ఇంకా కాకుండా ఈ 50% మరణంలో 70 నుంచి 80% చూస్తే యూత్ ర్యాష్ డ్రైవింగ్, హెల్మెట్ లేకుండా డ్రైవింగ్ చేస్తే అక్కడ మరణం జరిగినాయి. సో ఇది ఒక పెద్ద సమస్య. జిల్లాలో టైం టు టైం నేషనల్ హైవే కానీ మిగతా రోడ్స్ కానీ ఏమేమి బ్లాక్ స్పాట్స్ ఉన్నాయి ఐడెంటిఫికేషన్ చేయడం జరుగుతుంది, రెక్టిఫికేషన్ చేయడం జరుగుతుంది, లైట్స్ రిపేర్ కూడా చేయడం జరుగుతున్నాయి. ఎక్కడైనా పెండింగ్ నేషనల్ హైవే పని ఉంటే అది కూడా పూర్తి చేయడం జరుగుతుంది. కానీ హెల్మెట్స్ వేయలేకపోతే, ర్యాష్ డ్రైవింగ్ చేస్తే, డ్రంక్ అండ్ డ్రైవింగ్ చేస్తే మనం ఎంత బేసిక్లీ ప్రయత్నం చేస్తే ఇవి మనం ఆపలేము. సో ఇది నా నుంచి ఒక విజ్ఞప్తి. దయచేసి అందరూ హెల్మెట్స్ వేయాలి. మీరు మీ ఫ్యామిలీస్ గురించి కూడా ఆలోచన చేయాలి. సో ఈ ప్రోగ్రామ్ సందర్భంగా ఇక్కడ ఈరోజు ఒక 100 మంది బేసిక్లీ డ్రైవర్స్తో హెల్మెట్ ర్యాలీ ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ డిటీసీ ఆఫీస్ నుంచి గాంధీ సర్కిల్ వరకు అవేర్నెస్ కార్యక్రమం కింద సో ఈ ర్యాలీ కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఖచ్చితంగా 50 రోజులు కూడా డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ ద్వారా స్ట్రిక్ట్ ఎన్ఫోర్స్మెంట్స్ కూడా చేయడం జరుగుతుంది. అండ్ ఇంకా ఏమేమి చర్యలు తీసుకోవాలి రోడ్ సేఫ్టీ సందర్భంగా అది కూడా బేసిక్లీ తీసుకుంటాం. వైసీపీ పాలనలో అటవీ భూములను ఫారెస్ట్ మినిస్టర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆక్రమించుకున్నారని, దీని పర్యవసానం త్వరలో వైకాపా అగ్రనేతలు ఓచలు లెక్క పెట్టడం ఖాయమని టీడీపీ పార్లమెంట్ అధ్యక్షుడు నరసింహ యాదవ్ జోస్యం చెప్పారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో గురువారం తెలుగు తమ్ముళ్లు శ్రీధర్ వర్మ, ఏతమాకల, హేమంత్ యాదవ్ తదితరులతో కలిసి నరసింహ యాదవ్ మాట్లాడుతూ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్లను పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి విమర్శించడం తగదన్నారు. ఫ్యాన్ పార్టీ పాలనలో తమ టీడీపీ అధిష్టాన నేతలపై కేసులు పెట్టించి అరెస్టులు చేయించారని గతాన్ని గుర్తు చేశారు. కానీ మేము అలాంటి పగ పాలిటిక్స్ చేయలేదన్నారు. ప్రభుత్వ ధనాన్ని దోచుకున్న వారిని చట్టం న్యాయం శిక్షిస్తుందని హెచ్చరించారు. ప్రభుత్వ పరంగా ఈ రాష్ట్రంలో ఎక్కడ కూడా చంద్రబాబు నాయుడు గారిని ఏ ఒక్క ఇవి లేకుండా, కంప్లైంట్ లేకుండా, ఏ ఇది ఆరోపణ లేకుండా మీరు జైలు పాలు చేశారు.
దాంట్లో నీది కూడా భాగస్వామ్యం ఉంది, తెలుసుకో. జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రాన్ని కొన్ని శాఖలన్నీ కూడా నీకు అప్పజెప్పేసి, ఆదాయ వనరులు సమకూరే శాఖలన్నీ నీకు అప్పజెప్పేసి ఏ విధంగా పరిపాలన కొనసాగారో మనం అందరూ చూసాం. ఒక జడ్జి, ఒక అతను రిటైర్డ్ జడ్జి పైన ఎలాంటి హత్యా ప్రయత్నాలు, ఎలాంటి వాళ్ళ భూములు లాక్కోవడం, ఎలాంటివి జరిగాయో పుంకాల కథనాలు ఉన్నాయి. అది తెలుగుదేశం పార్టీ చెప్పడం కాదు, ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళందరూ చెప్పారు. ఈ మధ్య కాలంలో ఆ యొక్క పొంగనూరుకు సంబంధించి ప్రజలు పుంకాలుగా కూడా వాళ్ళకి జరిగిన అన్యాయాన్ని, వాళ్ళ ఆస్తులు లాక్కున్న విధానాన్ని రెవెన్యూ అధికారులకు ఇచ్చారు. తెలుగుదేశం పార్టీ వచ్చినాక ఎక్కడెక్కడ ఏమి జరిగాయో ఆడ రెవెన్యూ అధికారులు కూర్చొని పెడితే వందల కొద్దికి పేద ప్రజలు వచ్చి ఆడ రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఇదంతా మేము ఎలాంటి ఇవి లేకుండా చెప్పడం లే, వాస్తవాలు మీడియా ముందు అందరి ముందు చెప్పారు. అక్కడున్న బాధితులంతా కూడా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబం కానీ వాళ్ళ యొక్క అనుచరులు కానీ ఏ విధంగా ఈ జిల్లాని భయభ్రాంతులు చేసి తమ గుప్పెట్లో పెట్టుకున్నారో అందరికీ తెలిసిన నగ్న సత్యం. ఈరోజు మేము అధికారంలో లేము కాబట్టి మా పైన ఏదో చంద్రబాబు నాయుడు గారు అసత్య ఆరోపణలు చేస్తా ఉన్నారు. మేమంతా నీతికి, నిజాయితీకి, నిబద్ధతకు నిలబడిన వ్యక్తులని చెప్పుకుంటే, మీరు చెప్పుకుంటే సరిపోదు, ప్రజలు చెప్పాలి. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ అటవీ శాఖ మంత్రి, ఎందుకు స్పందిస్తారని ఎలా మాట్లాడతావు? ఆ శాఖకు సంబంధించిన ఉప ముఖ్యమంత్రిగా, ఆ శాఖకు సంబంధించిన మంత్రిగా ఆయన బాధ్యత. అంటే నీకు భయపడి పవన్ కళ్యాణ్ గారు దాని విచారణకు ఆదేశించకూడదు, మీకు భయపడి చంద్రబాబు నాయుడు గారు ఎలాంటి ఇవి చేయకూడదు. వాస్తవాలన్నీ వెలుగులోకి వస్తాయి. మీకు సహకరించిన అధికారుల పైన కూడా చర్యలు ఉంటాయి. ఎవరైతే మీకు ఈ విధంగా భయభ్రాంతులు అయ్యారా, లేదా ఇంకో విధంగా ప్రలోభ పెట్టి భయపెట్టి మీరు ఇవన్నీ రికార్డ్స్ అన్ని కూడా తారుమారు చేశారో, రాబోయే రోజుల్లో విచారణలు అన్నీ కూడా వెలుగులోకి వస్తాయి. అంతవరకు ఆగండి. అంతేగాని ఈరోజు ప్రజల ముందుకు వచ్చి నా పైన కక్ష సాధించే విధంగా చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ కూటమి చేస్తా ఉందన్న ఆయన యొక్క నేను ఏదైతే ప్రెస్ మీట్ పెట్టి వివరణ ఇచ్చారో అది కరెక్ట్ కాదని తెలియజేస్తూ అన్ని కథనాలు కూడా బయట వస్తాయి. గోరక్షణ, భూరక్షణ, పర్యావరణ రక్షణ మరియు దేశ రక్షణ కోసం గోవును మన జాతీయ ప్రాణిగా ప్రకటించాలంటూ కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు గోరక్ష మహాపాదయాత్ర నిర్వాహకులు బాలకృష్ణ గురుస్వామి డిమాండ్ చేశారు. తిరుపతి ప్రస్తుతంలో గురువారం మీడియా ముందు టీడీపీ బీసీ నేత జగన్నాథంతో కలిసి అఖిల భారత గోసేవ ఫౌండేషన్ సభ్యులు మాట్లాడుతూ, రైతులు మొత్తం ఆవు పేడతో జీవామృతం తయారు చేసి భూమికి ఎరువుగా వేస్తూ ఆరోగ్యవంతమైన పంటలు పండించి ప్రజలకు బలమైన ఆహార పదార్థాలను అందించేవారని, అది నేడు కొరవడిందని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై తాము దేశవ్యాప్తంగా 14 రాష్ట్రాలు, 4,900 కిలోమీటర్లు, 180 రోజులు ఈ గోరక్ష మహాపాదయాత్రను కొనసాగిస్తామని, ప్రతి ప్రాంతంలో గోరక్షకులు కలవవచ్చునని పిలుపునిచ్చారు. భగవంతునికి దగ్గర కావాలంటే పారాయణం ముఖ్యమని చెప్పి, పారాయణంతో పాటు గోసేవ చేస్తున్న గీతాంజలి గారికి, మా జగన్నాథ్ గారికి, అదేవిధంగా మా చంద్రమౌళి గారికి, పెద్ద ప్రభాకర్ గారికి, ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్క పాత్రికేయుల శ్రీనివాస్ గారికి, పాత్రికేయుల మిత్రులతో నా ఒక రిక్వెస్ట్ ఏంటంటే, మేము ఎన్ని యాత్రలు చేస్తున్నా మీలాంటి మహానుభావుల ద్వారా కొన్ని లక్షల మందికి చేరుకుంటుంది. ఇది ఒక రాజకీయమైన సమస్య కాదు, మనందరి కుటుంబాలు బాగుండాలనే సమస్య. మీరు ఒక్కసారి అర్థం చేసుకోండి. మీ భార్య పిల్లలు రేపు నీకు పుట్టే మనవరాలకు ఆహారం కావాలంటే ఖచ్చితంగా ఈ గోవు బతకాలి. 15-20 సంవత్సరాల తర్వాత ఈ భూమిపైన ఏ పంటలు పండకపోతే మన దేశం ఎలాంటి దేశం అంటే ప్రపంచానికి ఆహారాన్ని అందించిన దేశం మన భారతదేశం. అలాంటి దేశంలో పంటలు పండకపోతే ఈరోజు భూమి బంజరుగా తయారైంది. డిఏపీలు, రసాయనిక ఎరువులు బస్తాలు వేస్తూ వచ్చారు. రాబోయే రోజుల్లో పంటలు రాకపోతే మన కుటుంబాలు ఏ విధంగా బతాయి? ఒక్కసారి మీరు మనస్ఫూర్తిగా ఆలోచించి దీన్ని అందరి ప్రజలకు తెలియజేసి, మనకు కావాల్సిన ఆరోగ్యం కోసం ఏ ప్రభుత్వం ఉన్నా మనకు అవసరం లేదు, ఏ పార్టీలు ఉన్నా సంబంధం లేదు, మాకు కావాల్సిన ఆరోగ్యాన్ని ఇవ్వమని చెప్పి మనందరము ఈ బాధ్యతగా తీసుకుందామని మనస్ఫూర్తిగా తెలియజేస్తూ, భారత్ మాతాకి జై, గో మాతాకి జై. మంచి ఆయుష్తో, ఆరోగ్యంతో భగవంతుని చేరుకోవాలంటే
గో పూజ ఒకటే మార్గము. గోవును సంతృప్తిపరుస్తూ ఉండాలా, ఎట్టి పరిస్థితుల్లో కొట్టకూడదు. స్వామి చెప్పాడు ఇంతకుముందు, గోవును కొడితే శ్రీనివాసులు తన తలను అడ్డుపెట్టాడు. మనం నిత్యం పూజించే శ్రీనివాసులు ఎందుకు? గోవు అంత గొప్పది, దానికి దెబ్బలు తగలకూడదని. ఎవరైతే తెలియకుండా కొట్టారో అతనినే ఎర్రి గొల్లవాడు అన్నాడు, ఎవరైతే గోవును కొట్టాడో. కాబట్టి అతను అలా తెలియక తప్పు చేశాడు కాబట్టి ఎర్రోళ్ళు అలా తప్పు చేస్తారని చెప్పి అతను ఎర్రి గొల్లవాడు అని చెప్పారు అనమాట. కావాలి మనం తప్పులు ఎవరైతే చేస్తారో వాళ్ళందరూ ఎర్రోళ్ళే. కాబట్టి అలా తప్పులు ఎవరో చేయకూడదు. అలా తప్పు చేయకుండా జీవించాలంటే గోవును పూజిస్తే ముక్కోటి దేవతలను పూజించినట్టే. ప్రతి ఒక్కళ్ళు కూడా ఆవును కాపాడుకుంటూ ఆవు పాలు, ఆవు నెయ్యి తింటున్నాం. మనం ఎక్కడి నుంచి వస్తుందో తెలియట్లేదు. ఈరోజు అసలు ఆవులు కానీ ఏవి కానీ ఎక్కడ ఏమీ లేవు, అందరికీ పాలు దొరుకుతున్నాయి. ఎక్కడి నుంచి వస్తున్నాయి అనేది ప్రతి ఒక్కళ్ళు ఆలోచించాలి. 10 ఆవులు ఉంటే కనీసం 1000 లీటర్లు ప్రతి ఇంటికి పాలు అందుతున్నాయి. సో ఇవన్నీ ఒకసారి ఆలోచించి అమృతాహారం ఎక్కడి నుంచి పండుతుంది, ఎలా పండుతుంది అని ఒకసారి ఆలోచించి ప్రతి ఒక్కళ్ళు కూడా గోవు మీద అవగాహన కల్పించుకోవాలి. ఇందులోంచి గోవు నుంచి ఇచ్చే పంచగవ్యాలతోటి మెడిసిన్స్ కూడా ప్రిపేర్ అవుతున్నాయి. సో ఇవన్నీ అందరూ ఆరోగ్యంగా ఉండాలంటే ఆవును కాపాడుకుంటూ అమృతాహారం ఎక్కడైతే గో ఆధారిత ప్రకృతి వ్యవసాయంలో పండినట్టు తింటూ పంచగవ్య మెడిసిన్స్ కూడా వాడాలని కోరుకుంటున్నాను నేను. మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి చేసిన తప్పులను కూటమి ప్రభుత్వం భరిస్తూ ప్రజలకు మౌలిక వసతులు కల్పించే దిశగా పనిచేస్తోందని టీడీపీ నాయకులు ఉట్ల సురేందర్ నాయుడు వెల్లడించారు. పెద్దిరెడ్డి భూదందాలకు పరిమితులు లేవంటూ తెలియజేస్తూ ఆయనకు సంబంధించి 28 ఎకరాలు భూమి ఉండగా మిగతా 75 ఎకరాలు ఎక్కడి నుంచి వచ్చాయంటూ పెద్దిరెడ్డిని ప్రశ్నించారు. జగన్మోహన్ రెడ్డి ప్రజా సమస్యలు పట్టించుకోకుండా తన సాక్షి పేపర్ రేటింగ్ పెంచుకునేందుకే యాడ్స్ రూపంలో కొన్ని వేల కోట్లు దుర్వినియోగం చేశారంటూ ఆరోపించారు. వైసీపీ పార్టీ నాయకులు ఒక్కొక్కరుగా పార్టీని వీడి వెళుతూ జగన్మోహన్ రెడ్డిని ఏకాకి చేస్తారంటూ ఎద్దేవా చేశారు. మీరు ప్రభుత్వాన్ని నడిపారు గత 5 సంవత్సరాలు చాలా గొప్పోళ్ళలాగా. కాంగ్రెస్ ప్రభుత్వంలో దాదాపు 2-3 టర్ములు మీరు మినిస్టర్గా ఉన్నారు. ఇదేనా మినిస్టర్గా ఉండి మీరు చేసే పనులు? ఇట్టా పనులే చేస్తారా? ఆదర్శవంతమైనటువంటి ప్రభుత్వం మీది. మీరు ఆదర్శవంతమైనటువంటి ప్రజానాయకుడా? ఎట్లా వాడతారు మీరు? 26 లక్షల రూపాయలు ప్రభుత్వ ధనంతో మీరు రోడ్డు వేసుకొని ఆ దారిలో పోయేటువంటి వాళ్ళకి రోడ్డు ఇవ్వకుండా మీరు అడ్డం వేసి గేటు పెట్టి ఎట చేస్తారు? దీని మీద గతంలో మా జనసేన వాళ్ళు కానీ మా తెలుగుదేశం వాళ్ళు కానీ ధర్నా కూడా చేయడం జరిగింది. అక్కడ మున్సిపల్ కమిషనర్ గారు కూడా దీని మీద వెంటనే స్పందించాలా. ఎట్లా ఆ రోడ్డుకు మీరు పర్మిషన్ ఇచ్చారు? గతంలో మున్సిపల్ కమిషనర్ గారు ఇచ్చినా కూడా ఈరోజు ఉన్నటువంటి మున్సిపల్ కమిషనర్ గారు కూడా దాని మీద స్పందించాలా. ఆ రోడ్డు హ్యాండ్ ఓవర్ చేసుకోవాలా. ప్రజలందరూ కూడా తిరిగేటట్టుగా సౌకర్యవంతంగా ప్రజలకి ఏర్పాటు చేయాలి. తిరుపతి చుట్టుపక్కలంతా ఎవరి దగ్గర భూములు కొట్టేశారు మీరు? పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు దీనికి సమాధానం చెప్పాలి కదా మీరు. అంటే ఏదంటే అది మాట్లాడితే జరిగిపోతుంది అనుకుంటే ఇవన్నీ జరగవు. చూసి చూడనట్టు ఉండేదానికి గత ప్రభుత్వం కాదు ఇది. చట్ట ప్రకారం మీ మీద చర్యలు ఉంటాయి. దీంట్లో ఎలాంటి మార్పు ఉండదు. మీరు ఏ తప్పు చేస్తుంటే కమిషన్ వేసింది, మీ కమిషన్లో తేల్తాయి. మీరు ఎక్కడెక్కడ భూములు ఆక్యుపై చేశారు, ఎక్కడెక్కడ ఏం చేశారు, ఏంది అన్నీ తేల్తాయి. ఒక్కొక్కటిగా తేలిన తర్వాత మీ మీద చర్యలు అయితే ఉంటాయి ఖచ్చితంగా. మీరు దాన్ని ఒప్పుకోవాలి. మీరు మళ్ళీ ఏదో మాట్లాడితే వాళ్ళ మీద బురద చల్లుతారు మీరు. చంద్రబాబు గారి మీద, చంద్రబాబు గారిని మాట్లాడే నైతిక హక్కు మీకు ఎక్కడిది? ఆ స్థాయి మీకు ఎక్కడిది? ఎక్కడి నుండి సంపాదించారు మీరు ఈ ఆస్తులన్నీ? ఎలా వచ్చాయి మీకు? దీనికి చెప్పండి సమాధానం. ఎఫ్ఎంఈలో మీ పేరుతో 25 ఎకరాలు ఉంది, 72 ఎకరాలు మీ ఆధీనంలో ఎలా వచ్చాయి? మీ స్వాధీనంలో ఎలా ఉంది? దానికి రోడ్డు ఎలా వేసుకున్నారు? బడుగు బలహీన వర్గాల వారికి పొలాలకు పోయేదానికి మాత్రం దారి ఉండదు. మీరు మాత్రం గిట్టలంతా ఆక్యుపై చేసుకునేసి అక్కడికి మాత్రం మీరు ప్రజాధనం దొబ్బి తినేసి మీరు రోడ్లు వేసుకుంటారా? ఇదేనా మీరు చేసేది? కాబట్టి అందుకే ప్రజలు మీకు 151 ఉంటే మధ్యలో 5ని మెరికేసి 11గా చేశారు. ఇంకా కొంచెం తగ్గించుకుంటే మంచిది. లేదనుకుంటే ఆ 11లో కూడా 1 పెరికేస్తారు. మీకు 1 పెరికేస్తే కరుణాకర్ రెడ్డి గారు చెప్పినట్టు సింగిల్గా స్టాచ్చి నిలబడుకొనే ఉండొచ్చు. జీవితాంతం సింగిల్ స్టాచ్చి చెదులు పట్టుకోకుండా నిలబడుకొనే ఉండొచ్చు. కాబట్టి
ఇది కొంచెం తగ్గించుకుంటే మంచిదని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. తిరుమలలో చిరు వ్యాపారం చేసుకుంటూ తన మిత్రుల ద్వారా 30 లక్షల రూపాయల అప్పుగా తీసి ఇచ్చిన బి బాబుపై ఈ నెల 24వ తేదీన జరిగిన హత్యాయత్నం కేసుపై విచారణ జరిపి వాస్తవాలను గుర్తించి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసుతో పాటు నిందితులకు కఠిన శిక్షలు పడేలా కేసు నమోదు చేయించిన తిరుపతి జిల్లా ఎస్పీకి దళిత సంఘాల ఐక్యవేదిక నాయకులు కృతజ్ఞతలు తెలిపారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ బి బాబు భార్య యశోద తన భర్తపై తిరుమలలో టీటీడీ పద్మావతి గెస్ట్ హౌస్లో అసిస్టెంట్ షరాబ్గా పనిచేస్తున్న కోనిశెట్టి రాము, తిరుపతిలో గ్రీన్ మెరిడియన్ హోటల్ నిర్వాహకుడు, వైసీపీ యువజన విభాగం తిరుమల అధ్యక్షుడు అయిన కోనిశెట్టి ప్రవీణ్లు హత్యాయత్నం చేశారని, కులం పేరుతో దూషించారని అలిపిరి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేస్తే పోలీసులు వారిపై బెయిలబుల్ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారని తెలిపారు. దీనిని గుర్తించి సోమవారం జరిగిన స్పందన కార్యక్రమంలో తిరుపతి జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ దృష్టికి వాస్తవాలను దళిత సంఘాల ఐక్యవేదిక తీసుకెళ్లడం జరిగిందన్నారు. దీనిపై వెంటనే స్పందించిన పోలీసులు విచారణ జరిపి నిందితులకు కఠిన శిక్షలు పడేలా వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేయడం, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ కింద కేసులు నమోదు చేయడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. అయితే ఇప్పటికే నిందితులు అధికార పార్టీ అండదండాలతో తప్పించుకు తిరుగుతున్నారని, వెంటనే వారిని అరెస్టు చేయాలని కోరారు. టీటీడీలో అసిస్టెంట్ షరాబ్గా పనిచేస్తున్న కోనిశెట్టి రాముపై పోలీస్ కేసు నమోదైన కారణంగా వెంటనే అతన్ని సస్పెండ్ చేయాలని, అరెస్ట్ అయిన పక్షంలో ఉద్యోగం నుంచి తొలగించడానికి చర్యలు తీసుకోవాలని టీటీడీ ఈవోను కోరారు. ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు మా నమస్కారాలు. మీరు కూడా మాలో భాగస్వామ్యం కావాలి. దళితులకు జరుగుతున్న దాడులు ఈరోజు చాలా ఘోరంగా ఉన్నాయి. తిరుపతిలో ఈరోజు కొత్త ఎస్పీ గారు ఛార్జ్ తీసుకున్న తర్వాత మొదటి కేసుగా ఈరోజు ఆయన దళితులకు న్యాయం చేయడం మాకు చాలా సంతోషంగా ఉంది. మేము 25వ తారీఖు దళిత సంఘాల తరపున పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వగా అలిపిరి పోలీస్ స్టేషన్లో దాన్ని సరిగా ఎంక్వైరీ చేయకుండా వాళ్ళకి నచ్చిన కేసులు పెట్టడం, దాంట్లో ఎస్పీ గారిని కలవటం, మొన్న స్పందనలో ఎస్పీ గారు దళితులకు న్యాయం చేస్తానని చెప్పటం, విచారించి దాంట్లో కొత్త కేసులు ఇంక్లూడ్ చేయటం మాకు చాలా సంతోషంగా ఉంది. అలాగే తొందరగా విచారించి మాకు నిందితుల్ని అరెస్ట్ చేయాలని ఎస్పీ గారిని మేము మా దళిత సంఘాల తరపున వేడుకుంటున్నాం. ఈ యొక్క ప్రభుత్వాలు కూడా పార్టీలకు అతీతంగా పార్టీ ఆ పార్టీ ఈ పార్టీ అని లేకుండా వాళ్ళు ఏ పార్టీలో ఉన్న అధికారం గత ప్రభుత్వంలో ఉన్నటువంటి కార్యకర్తలు ఈ అధికారంలోకి వచ్చినటువంటి ఈ ప్రభుత్వం దగ్గర సహాయం పొందుతూ వాళ్ళకి రక్షణ కల్పిస్తుంది. గత ప్రభుత్వంలో ఉన్న కార్యకర్తలకు రక్షణ కల్పిస్తున్నది. అంటే వీళ్ళు కులపరంగా వీళ్ళు చూస్తున్నారే కానీ రాజకీయ పరంగా చూడడం లేదు. కులపరంగా వాళ్ళ కులాలు వచ్చేటప్పటికి దళితుల్ని ఒక అగ్రవర్ణాలు కలుసుకొని మమ్మల్ని అన్యాయానికి గురి చేస్తున్నాయి, మమ్మల్ని తీవ్రమైనటువంటి దాడులు చేస్తున్నాయి. కాబట్టి ప్రభుత్వం మా దళితులకు రక్షణ కల్పించాలి. దీన్ని దాన్ని మేము తీవ్రంగా మాదిగ మహాజన సంఘం తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం. కాబట్టి ఎస్పీ గారు, జిల్లా ఎస్పీ గారు దయదలిచి మా దళితులను దయదలిచి ఈ యొక్క ఎవరైతే దాడులు చేశారో వాళ్ళ మీద చర్యలు తీసుకోవాల్సిందిగా మేము పత్రికాముఖంగా కోరుకుంటున్నాం. మహాత్మా గాంధీ వర్ధంతిని పురస్కరించుకుని తిరుపతిలోని ఆయన విగ్రహానికి బీజేపీ నాయకులు పుష్పాంజలి ఘటించి ఘనంగా నివాళులు అర్పించారు. జాతిపిత మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా తిరుపతిలోని ఆయన విగ్రహానికి బీజేపీ సాంస్కృతిక విభాగం జిల్లా అధ్యక్షులు గుండాల గోపీనాథ్ రెడ్డి ఆధ్వర్యంలో బీజేపీ నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గాంధీజీ దేశమంతటా పర్యటించి హింసకు తావు లేకుండా అహింస అనే ఆయుధంతో బ్రిటిష్ వారిని దేశం నుంచి పారద్రోలి దేశానికి స్వాతంత్రాన్ని తీసుకొచ్చిన మహనీయుడు మహాత్మా గాంధీ అని కొనియాడారు. అనేక పదవులు పురస్కారాలను తులప్రాయంగా తిరస్కరించి జాతిపితగా నిలిచారని అన్నారు. ఆయనను స్ఫూర్తిగా తీసుకున్న ప్రధాని నరేంద్ర మోదీ గ్రామ స్వరాజ్యం లక్ష్యంగా దేశాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి వైపు నడిపిస్తున్నారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా సాంస్కృతిక విభాగం కన్వీనర్ గుండాల గోపీనాథ్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర ఓబీసీ మోర్చా మాజీ ఉపాధ్యక్షులు చంద్రబాబు యాదవ్,
బీజేపీ తూర్పు మండల ప్రధాన కార్యదర్శి తొండమనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి, బీజేపీ సీనియర్ నాయకులు జనార్దన్ రెడ్డి, కస్బా పద్మనాభన్, బీజేపీ 84వ బూత్ అధ్యక్షులు విజయ్ భాస్కర్ రెడ్డి, 83వ బూత్ అధ్యక్షులు బాబు, బీజేపీ నాయకులు తిమ్మిశెట్టి చంద్రశేఖర్ రాయల్, కొండే చెంగారెడ్డి తదితరులు పాల్గొన్నారు. జాతిపిత మహాత్మా గాంధీ గారి వర్ధంతి సందర్భంగా భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో స్థానిక బస్టాండ్ కూడల్లో ఆయన విగ్రహానికి పుష్పాంజలి ఘటించి ఘన నివాళి భారతీయ జనతా పార్టీ నివాళులు అర్పిస్తున్నాము. గాంధీజీ గారు దేశమంతటా హింసకు తావు లేకుండా అహింస అనే ఆయుధంతో మనకు స్వాతంత్రం తీసుకొచ్చిన మహానుభావుడు గాంధీ గారు. ఆయన అడుగుడు జాడల్లో మన ప్రధాని నరేంద్ర మోడీ గారు ఆయన సిద్ధాంతాలను ఆచరిస్తూ గ్రామ స్వరాజ్యమే ధ్యేయంగా మన ప్రధాని గారు ఈరోజు పనిచేస్తున్నారు. గాంధీజీ కలన స్వాకారం చేస్తున్నాం మన ప్రధాని గారు. ఈరోజు గాంధీ గారి వర్ధంతి సందర్భంగా భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఆయన ఘన నివాళి అర్పిస్తున్నాము. ఆయన స్ఫూర్తితో ప్రతి ఒక్కరూ మెలగాలని, ఆయన స్ఫూర్తిని మనం తీసుకుని మన దేశ అభివృద్ధికి బాటలు వేయాలని, ప్రపంచ దేశాల్లో మన దేశాన్ని నెంబర్ 1గా చేసేదానికి మనం అందరూ కృషి చేయాలని సందర్భంగా తెలియజేసుకుంటూ గాంధీ గారికి ఘన నివాళి భారతీయ జనతా పార్టీ. డిప్యూటీ మేయర్ అభ్యర్థి శేఖర్ రెడ్డి గ్యాస్ గోడౌన్ పేల్చేస్తాం, ఇళ్లు ధ్వంసం చేస్తామని బెదిరిస్తే రాష్ట్రంలోని వైఎస్ఆర్సీపీ శ్రేణులందరూ పెద్ద ఎత్తున ఒక్కటై మీరు చేస్తున్న దౌర్జన్యాన్ని అడ్డుకుంటామని వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి భూమన కరుణాకర్ రెడ్డి కూటమి నాయకులను హెచ్చరించారు. 3వ తేదీన తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ ఎన్నిక సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా కార్పొరేటర్ శేఖర్ రెడ్డిని ప్రకటించగానే కార్పొరేటర్లు ప్రజలందరూ మంచి నిర్ణయం తీసుకున్నారని మద్దతు తెలిపిన నేపథ్యంలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ స్థానిక నేతలు ఓర్వలేక శేఖర్ రెడ్డి కుటుంబ సభ్యులకు ఫోన్లు చేసి బెదిరిస్తూ మీ ఆస్తులన్నింటినీ ధ్వంసం చేస్తామని, ఎలా నిలబడతాడని, మీ అంతు చూస్తామంటూ బెదిరింపు చేష్టాలకు పాల్పడుతున్నారని తెలిపారు. ఇలాంటి ఉడత బెదిరింపులకు భయపడే వాళ్ళం ఎవ్వరం లేమని, ఇక్కడ దేన్నైనా ఎదిరిస్తామని, మీ దౌర్జన్యాలకు తగిన రీతిలో గుణపాఠం చెబుతామని, ఇప్పటికే మీ ప్రభుత్వం మీద చాలా అసహనం వ్యక్తమవుతోందని తెలిపారు. డిప్యూటీ మేయర్ ఎన్నికకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి స్పష్టమైన మెజారిటీ ఉంది. కూటమి ప్రభుత్వానికి మెజారిటీ సభ్యులు లేకపోగా స్థానిక టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు శేఖర్ రెడ్డి డిప్యూటీ మేయర్గా గెలవబోతున్నాడని తెలిసి ఆయన గ్యాస్ గోడౌన్ను పేల్చేస్తాం, ఇళ్లు ధ్వంసం చేస్తామని బెదిరిస్తే రాష్ట్రంలోని వైఎస్ఆర్సీపీ శ్రేణులందరూ ఒక్కటై మీరు చేస్తున్న దౌర్జన్యాన్ని అడ్డుకుంటామని హెచ్చరించారు. రాష్ట్రంలో పలు చోట్ల మున్సిపల్ ఎన్నికలు, అలాగే కార్పొరేషన్ ఎన్నికలలో డిప్యూటీ మేయర్లు, డిప్యూటీ మున్సిపల్ చైర్మన్లకు సంబంధించిన ఎన్నికలకు సంబంధించి ఒక నోటిఫికేషన్ ఇవ్వటం జరిగింది 3వ తారీఖున. ముఖ్యంగా తిరుపతిలో జరుగుతున్నటువంటి డిప్యూటీ మేయర్ ఎన్నికకు సంబంధించి మా పార్టీ అభ్యర్థిగా మేము ఎం శేఖర్ రెడ్డి అనేటువంటి వ్యక్తిని నిలబెట్టడం జరిగింది. ఆయన పేరు ప్రకటించగానే, చాలా సౌమ్యుడైనటువంటి శేఖర్ రెడ్డి పేరు ప్రకటించగానే మొత్తం తిరుపతిలో ఉన్నటువంటి ప్రజానీకమంతా కూడా చాలా మంచి నిర్ణయం తీసుకున్నారు అన్నటువంటి అభిప్రాయాల్ని ప్రజలందరి దగ్గర నుంచి వచ్చినాయి. కానీ తెలుగుదేశం పార్టీకి, జనసేన పార్టీకి, బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి స్థానిక నేతలు శేఖర్ రెడ్డి గారి కుటుంబ సభ్యులకు ఫోన్లు చేసి బెదిరించి మీ ఆస్తులన్నీ కూడా ధ్వంసం చేస్తాం, ఎలా నిలబడతాడు, మీ అంతు చూస్తామనేటువంటి బెదిరింపు చేష్టలకు పాల్పడుతూ ఉన్నారు. ఇలాంటి ఉడత బెదిరింపులకు భయపడే వాళ్ళు ఎవ్వరము లేమిక్కడ. దేనినైనా ఎదిరిస్తాం, ఎంతకైనా కూడా మీ దౌర్జన్యాలకు ఆటంకాలు కలిగిస్తే మేమందరము కూడా మీకు తగిన రీతిలో గుణపాఠం చెబుతాం. ఇప్పటికే మీ ప్రభుత్వం మీద చాలా అసహనం వచ్చింది. మాకు చాలా స్పష్టమైనటువంటి మెజారిటీ ఉన్నది. శేఖర్ రెడ్డి గారు చాలా ఈజీగా డిప్యూటీ మేయర్గా ఎన్నిక కాబడతాడు. అయినా కూడా ఏదో భయం కల్పించటం ద్వారా శేఖర్ రెడ్డి నువ్వు నిలబడటానికి లేదు, నీ గ్యాస్ డీలర్ గోడౌన్ పేల్చేస్తాం,
నువ్వు కట్టుకున్నటువంటి ఇళ్ళు అపార్ట్మెంట్లు ధ్వంసం చేస్తాం, ఇలాంటి బెదిరింపులు చేస్తే తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. మొత్తం రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంతా కూడా ఇక్కడే ఉంటుంది. ఇలాంటి దౌర్జన్యాలు చేయాలనేటువంటి మీ కుటిల ప్రయత్నాలను అడ్డుకోవటానికి మేమెవళ్ళము కూడా వెనుకంజ వేసేటువంటి వాళ్ళము కాదునని హెచ్చరిస్తున్నా. మర్యాదగా మీకు అసలు 5 మంది కూడా మీకు సభ్యులు లేరు. మీ తెలుగుదేశం పార్టీ తరఫున గెలిచినటువంటి వాళ్ళు ఒక్కళ్ళు, మా పార్టీ నుంచి ఒక 5-6 మంది వెళ్ళిపోయి ఉండొచ్చు కాక, అయినా మీరు గెలుచుకునేటువంటి పరిస్థితి లేదు. లేకుండా మీరు మా అభ్యర్థిని బెదిరించి నువ్వు నిలబడ్డానికి లేదు అని ఇలా బెదిరిస్తే మేము మరింత గట్టి పడతామే తప్ప భయపడి పారిపోయేటువంటి పరిస్థితి ఉండదని, దీని మీద ఒకవైపున వీధి పోరాటము చేస్తాము, మరొక వైపున ఆయన మీద ఏదైనా చేస్తే న్యాయ పోరాటము చేస్తాము. టీటీడీలో ఉద్యోగ నియామకాల నోటిఫికేషన్ ద్వారా ఎన్డీఏ కూటమి మార్కు పరిపాలనకు శ్రీకారం చుట్టాలని టీటీడీ బోర్డుకు, ఉన్నతాధికారులకు, రాష్ట్ర ప్రభుత్వంలోని ఎన్డీఏ కూటమి పెద్దలకు బీజేపీ నేత నవీన్ కుమార్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తుల సంఖ్య రోజురోజుకి గణనీయంగా పెరుగుతున్నందున అందుకు తగ్గట్లుగా భక్తుల సౌకర్యార్థం రెగ్యులర్ ఉద్యోగస్తుల సంఖ్యను పెంచుకోవాల్సిన అవసరం ఉందని బీజేపీ నేత నవీన్ కుమార్ రెడ్డి సూచించారు. టీటీడీలో పదవీ విరమణతో అవుట్ గోయింగ్ ఉద్యోగస్తులే తప్ప నూతన ఇన్కమింగ్ ఉద్యోగస్తులు రాకపోవడంతో ప్రస్తుతం ఉన్నవారిపై పని ఒత్తిడి పెరుగుతోందన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉద్యోగ నియామకాల నోటిఫికేషన్ కొరకు తిరుపతితో పాటు అనేక మంది నిరుద్యోగులు నూతన పాలక మండలి వైపు ఆశగా చూస్తున్నారన్నారు. టీటీడీలో నూతన ఉద్యోగాల నోటిఫికేషన్ ఇచ్చి అనేక సంవత్సరాలు అయినందున రోజురోజుకు టీటీడీలో రెగ్యులర్ ఉద్యోగస్తుల సంఖ్య గణనీయంగా తగ్గిపోయి కార్పొరేషన్ ద్వారా నియమించే ఉద్యోగుల సంఖ్య పెరిగిందన్నారు. టీటీడీ బోర్డు ఇటీవల రిటైర్డ్ ఐఏఎస్ చక్రపాణి, సీనియర్ న్యాయవాది విద్యాసాగర్ ఆధ్వర్యంలో టీటీడీలోని కీలక విభాగాధిపతులతో జరిగిన సమావేశంలో తీసుకున్న నిర్ణయం ప్రకారం లక్ష్మీ శ్రీనివాస మెన్ పవర్ కార్పొరేషన్ పరిస్థితి ఆందోళనకరంగా ఉందన్నారు. టీటీడీలో అనేక సంవత్సరాలుగా వివిధ పద్ధతులలో పనిచేస్తున్న ఉద్యోగస్తులను గత పాలకులు కార్పొరేషన్లో చేర్చేందుకు అనేక రకాలుగా ఒత్తిడి చేశారని, అనేక మంది తమ సీనియారిటీని దృష్టిలో పెట్టుకుని హైకోర్టును ఆశ్రయించడం జరిగిందన్నారు. టీటీడీలో అవుట్సోర్సింగ్లో పనిచేస్తున్న కొంతమంది సిబ్బంది చేతివాటం ప్రదర్శించడంతో ధార్మిక సంస్థ ప్రతిష్ట, భక్తుల మనోభావాలు దెబ్బతింటున్నాయన్నారు. టీటీడీ ధర్మకర్తలై ఉన్నతాధికారులు ప్రస్తుతం అన్ని విభాగాలలో సుదీర్ఘకాలంగా వివిధ పద్ధతులలో ఉద్యోగ భద్రత లేకుండా పనిచేస్తున్న వారందరికీ సమాన పనికి సమాన వేతనం ఇచ్చి ఉద్యోగ భద్రత కల్పించాలని బీజేపీ నేత నవీన్ కుమార్ రెడ్డి టీటీడీ బోర్డును కోరారు. టీటీడీలో రెగ్యులర్ ఎంప్లాయీస్గా వీళ్ళందరినీ కూడా పరిగణించాల్సినటువంటి అవసరం ఉంది. రెగ్యులర్ ఎంప్లాయీస్ అంటే బాధ్యతగా పనిచేస్తారు. అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ కార్మికుల కారణంగా మనం ఇటీవల చూసాం పరకామణిలో జరుగుతున్నటువంటి తతంగాలు, ఇవన్నీ కూడా అవుట్సోర్సింగ్ దానివల్ల కొన్ని చోట్ల కొంతమంది తప్పు చేస్తే అది సంస్థకే చెడ్డ పేరు వచ్చే విధంగా ఉంటుంది. అదేవిధంగా టీటీడీ ఇంజనీరింగ్ విభాగంలో కీలకమైనటువంటి ఇంజనీరింగ్లు, ఈఈలు, ఎస్సీలు కూడా ఇన్ఛార్జీల పరిపాలనలో కొనసాగుతోంది. ఇది అత్యంత ప్రమాదకరం. ప్రతి సంవత్సరం కూడా 3,000 కోట్ల రూపాయల బడ్జెట్లో ఎక్కువ శాతం ఇంజనీరింగ్ పనులకే కేటాయిస్తారు. అలాంటి ఇంజనీరింగ్ వ్యవస్థలో కూడా ఇంజనీర్లంతా కూడా వెళ్ళిపోతున్నారు. టీటీడీలో ఈరోజు పరిస్థితి అవుట్ గోయింగ్ ఉద్యోగస్తులే తప్ప ఇన్కమింగ్ ఉద్యోగస్తుల సంఖ్య గణనీయంగా పడిపోయింది. 20 సంవత్సరాలుగా నోటిఫికేషన్లు లేవు. దయచేసి ఎన్డీఏ ప్రభుత్వాన్ని నేను విజ్ఞప్తి చేస్తున్నా, నిరుద్యోగులంతా తిరుమల తిరుపతి దేవస్థానం వైపు చూస్తున్నారు. మన ప్రాంతంలో ఉన్నటువంటి యువకులు చదువుకొని పక్క రాష్ట్రాలకు పోతున్నారు కాబట్టి తిరుమల తిరుపతి దేవస్థానంలో మన ప్రాంతంలో ఉన్నటువంటి నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలంటే ధర్మకర్తల మండలి తిరుమల శ్రీవారి భక్తులతో పాటు నిరుద్యోగ యువతకు టీటీడీలో ఉద్యోగాలు కల్పించే విధంగా నోటిఫికేషన్ ఇచ్చేదానికి ప్రక్రియ ప్రారంభించాలని చెప్పి నేను విజ్ఞప్తి సూచన చేస్తున్నానండి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సూచించిన విధంగా మా ప్రభుత్వం మంచి ప్రభుత్వం అనే నినాదంతో అభివృద్ధి వైపు అడుగులు వేసుకుంటూ ముందుకు సాగుతున్నట్లు చంద్రగిరి ఎమ్మెల్యే పులవర్తి నాని అన్నారు. చంద్రగిరి మండలం తొడవాడ గ్రామ పంచాయతీ ఎన్టీఆర్ నగర్లో నూతనంగా ఏర్పాటు చేసిన సబ్స్టేషన్
PMAY ఎన్టీఆర్ నగర్లోని ఆంధ్రప్రదేశ్ దక్షిణ ప్రాంత విద్యుత్ సంస్థ 33/11 kV విద్యుత్ ఉప కేంద్రం చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని చేతుల మీదుగా ప్రారంభించారు. ముందుగా తొండవాడకు చేరుకున్న ఎమ్మెల్యేకు కూటమి నాయకులు, అధికారులు, స్థానికులు శాలువతో సత్కరించి పుష్పగుచ్చం చేతికి అందించి సాదరంగా ఆహ్వానించారు. కూటమి నాయకులతో కలిసి శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. నూతనంగా ఏర్పాటు చేసిన సబ్స్టేషన్ను రిబ్బన్ కత్తిరించి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నాని మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సూచించిన విధంగా ఇది మంచి ప్రభుత్వం అనే నినాదంతో అన్ని పార్టీలను కలుపుకొని అభివృద్ధి వైపు అడుగులు వేస్తున్నామని అన్నారు. ఎన్నికలలో గెలిచి అత్యధిక మెజారిటీతో గెలిచి ప్రభుత్వం ఏర్పడి 6 నెలలు పూర్తయిందని, అయినప్పటికీ ఎక్కడా కూడా కక్షపూరితమైన రాజకీయాలకు తావు లేకుండా అందరినీ కలుపుకుంటూ నియోజకవర్గ అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తున్నామని అన్నారు. చంద్రగిరి నియోజకవర్గాన్ని అభివృద్ధి పరిచి మా పెద్ద ఆయన చంద్రబాబు, చిన్నబాబు లోకేష్కి కానుకగా ఇస్తానని అన్నారు. నా సంకల్పానికి తోడుగా నియోజకవర్గ అభివృద్ధికి చేయూత అందించి పార్టీలకు అతీతంగా పనిచేసేందుకు కలిసి రావాలని ఎమ్మెల్యే కోరారు. నూతన సబ్స్టేషన్ ప్రారంభోత్సవంలో అధికారులు, ఎన్డీఏ కూటమి నాయకులు, కార్యకర్తలు, స్థానికులు పాల్గొన్నారు. నగర్ కాలకి సంబంధించినటువంటి పంచాయతీ కూడా తొందరగా ఏర్పాటవుతుంది. దీనికి సంబంధించిన రోడ్లు కానీ అన్ని కూడా చేస్తున్నాం. అదేవిధంగా ఇంతకుముందు ఎస్సీ గారితో కూడా మాట్లాడా, మన చంద్రగిరి నియోజకవర్గానికి సుమారు 6 నుంచి 7 సబ్స్టేషన్ కావాలి సార్ అని. ఎర్రవరపాన్లో ఒకటి, చిన్నగొట్టిగల్లో ఒకటి, పాకాల్లో ఒక 2, మన చంద్రగిరిలో ఇంకోటి కావాలి సార్ అని చెప్పి రిక్వెస్ట్ చేయడం జరిగింది. సార్ కూడా అదేవిధంగా రూరల్ మండలాల్లో ఒక 2 అడిగితే సార్ కూడా మీరు లెటర్ రాసి పంపించారు సార్ అన్నారు. ఎందుకు ఇదంతా అడుగుతున్నా అంటే చంద్రగిరి నియోజకవర్గం ఆదర్శవంతంగా అందరికీ అభివృద్ధికి దగ్గర ఉంది. తిరుపతి పట్టణానికి ఎక్కడ కానీ అభివృద్ధికి అడ్డు లేకుండా మెయిన్ కరెంట్ ఉంటేనే మనందరూ కూడా బాగుంటాం. కాబట్టి దాన్ని ఇవ్వాలంటే వాళ్ళు కూడా సమ్మతించారు. ఇదే కాదు, ఈ 6 నెలల కాలంలో ఎస్సీ గారు కానీ, డిఈ గారు కానీ, ఏడీలు కానీ, ఏఈలు కానీ అందరూ కూడా ఎక్కడ ఎలక్ట్రిసిటీ ప్రాబ్లం అని చెప్తే ఉన్నటువంటి అధికారులకు కూడా విన్నపం సార్, మనం డెవలప్మెంట్ యాక్ట్లో ఎవరైనా ఎక్కడ చిన్న పొరపాటు చెప్తే క్షమించండి. ఏదైనా ఉంటే నా దృష్టికి తీసుకుని వస్తే నేను కరెక్షన్ చేసుకుని ముందుకు పోతాను కూడా తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. భారతీయ జనతా పార్టీలో ప్రధానంగా సేవ చేయడమే లక్ష్యంగా కార్యకర్త స్థాయి నుంచి రావడం పరిపాటి. అలా వస్తున్న వాళ్ళలో పురాణాలైన మహాభారతంలో సవ్యసాచిల సారథ్యం వహించినట్లు తిరుపతి జిల్లాలో సామంచి శ్రీనివాస్ ప్రముఖ పాత్ర పోషిస్తూ సవ్యసాచిల సేవ చేయడం, సామంచి సేవలకు సత్కారంగా బీజేపీ తిరుపతి జిల్లా అధ్యక్ష పదవిని సామంచి శ్రీనివాస్కు కట్టబెట్టడం భారతీయులు గర్వించదగ్గ విషయమని మంత్రి సత్యకుమార్ పొగడ్తల వర్షం కురిపించారు. బుధవారం సాయంత్రం తుడా కచపే ఆడిటోరియం నందు జరిగిన సభలో కూటమి పార్టీలైన బీజేపీ, జనసేన, టీడీపీ ప్రధాన నాయకులు, తిరుపతి జిల్లా నియోజకవర్గాలలోని ఎమ్మెల్యేలు, తిరుపతి ఎమ్మెల్యే ఆరాని శ్రీనివాసులు, చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నానితో కలిసి ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ మాట్లాడుతూ క్రింది స్థాయి ఆర్ఎస్ఎస్ నుంచి తారాస్థాయి భారతీయ జనతా పార్టీ వరకు సిద్ధాంతాలను నమ్ముకుంది కాబట్టే గత 3 సార్లు ఏకధాటిగా 1.5 దశాబ్దంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాలనలో దేశం అభివృద్ధి పదంలో పరిగెడుతున్నదని కేంద్ర పాలనను కొనియాడారు. అనంతరం తిరుపతి జిల్లా కూటమి పార్టీల ప్రధాన శ్రేణులు హాజరై దేశంలో భారతీయ జనతా పార్టీ పాలనలో చేస్తున్న సేవా కార్యక్రమాలను కొనియాడారు. ఈ సభా కార్యక్రమానికి ముందు తిరుపతి నగరంలో జరిగిన బీజేపీ బైక్ ర్యాలీతో సిటీ ఆరెంజ్ రంగుమయంగా మారింది. ఏ పార్టీకైనా, ఎవరికైనా తమ సిద్ధాంతాన్ని, ఏ సిద్ధాంతాన్ని అయితే నమ్ముకున్నారో, ఆ సిద్ధాంతాన్ని ఏ ఉద్దేశంతోనైతే ఒక రాజకీయ పార్టీలోకి మనం చేరామో దాన్ని అన్ని ప్రాంతాలకి విస్తరింపజేయాల్సిన అవసరం ఉంది. అన్ని వర్గాల్లోకి ఎటువంటి వివక్ష లేకుండా, అది బలహీన వర్గమైనా, బడుగు వర్గమైనా, లేకున్నా దళిత వర్గమైనా, లేదా ఎటువంటి వర్గమైనా సమాజంలోని అన్ని వర్గాల్లోకి మన పార్టీ సిద్ధాంతాన్ని తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. దాన్నే మనం సర్వస్పర్శి, సర్వవ్యాపి అంటాం. ఆ 2వ సిద్ధాంతాన్ని కూడా వంట పట్టించుకున్నవాడు సామంచి శ్రీనివాస్. ఎందుకంటే నేను విద్యార్థి దశ నుంచి తెలుసు ఆయన ఏ రకంగా నా గురించి. నేను మదనపల్లిలో కళాశాలలో విద్యార్థి పరిషత్ నాయకుడిగా
కార్యకర్తగా పనిచేస్తున్నప్పుడు నా గురించి విన్నాడు. అదేవిధంగా యూనివర్సిటీలో సామంచి శ్రీనివాస్లో ఇంకోరు కొంతమంది పేర్లు ఉండేవి, ఇంకా పేర్లని నేను ప్రస్తావించుకోలే. వీళ్ళందరూ కూడా విద్యార్థి పరిషత్ కోసం పనిచేస్తున్న కార్యకర్తలుగా తర్వాత క్రమంలో మేము పనిచేసే క్రమంలో ఒకరితో ఒకరు పరిచయాలే, తర్వాత అనుభవాలు పంచుకోవడం మొదలుపెట్టాం. ఒకే సిద్ధాంతం కొన్ని పనిచేస్తున్నాం కాబట్టి ఆ విద్యార్థి దశలోనే విద్యార్థి కార్యక్రమాలను విస్తరింపజేస్తూ విద్యార్థి పరిషత్ను ప్రయత్నం చేస్తాం. తర్వాత మారిన పరిస్థితుల కారణంగా మళ్ళీ ఏ పార్టీలోకి అయితే వెళ్ళాలో సహజ సిద్ధంగా వెళ్ళాలో అదే భారతీయ జనతా పార్టీలోకి మనం మళ్ళీ వచ్చి అదే పని చేస్తున్నాం. చేసిందంతా వ్యక్తిత్వ నిర్మాణం, జాతి నిర్మాణం. ఎన్డీఏ కూటమి అధ్యక్షులకి భారతీయ జనతా పార్టీ ఉన్ని, తెలుగుదేశం పార్టీ ఉన్ని, జనసేన పార్టీ ఉన్నా కూడా ఈ అధ్యక్షులు ప్రమాణ స్వీకారానికి పిలిపించినటువంటి సంప్రదాయం బాగుంటుందనేది ఇప్పుడే మాట్లాడా. దీనికి ఇక్కడ ఉన్నటువంటి బీజేపీ నాయకులందరూ కూడా పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా. ఎందుకంటే ఈ ఎన్డీఏ కూటమి వల్ల ఈరోజు ఒక నరరూప రాక్షసిని పంపించడం జరిగింది. ఎన్డీఏ కూటమి వల్ల దానికి చంద్రబాబు గారి నాయకత్వంలో, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో, పైన ఉన్నటువంటి మోడీ గారి నాయకత్వంలో అందరూ పనిచేసి 164 సీట్లు తీసుకుని వచ్చి ఈరోజు మనందరూ మంచి ప్రభుత్వం, మంచి పాలననిచ్చేదానికి ఇది ఒక నిదర్శనాన్ని కూడా తెలియజేసుకుంటున్నా. పట్టణంలో చిత్తూరు ఉమ్మడి జిల్లాలో పేరు ప్రతిష్టలు భారతీయ జనతా పార్టీలో పేరు సాధించి ఈరోజు భారతీయ జనతా పార్టీ అధ్యక్షులుగా, తిరుపతి జిల్లా అధ్యక్షులుగా ఏకగ్రీవంగా మన మంత్రివర్యుల సమక్షంలో ఎన్నుకోవడం మనస్ఫూర్తిగా ఆయన అభినందిస్తూ, ఆయన చేసిన సేవలకు ఈరోజు భారతీయ జనతా పార్టీ అధ్యక్ష పదవి రావడం జరిగింది. ఒక అధ్యక్ష పదవి రావాలనుకుంటే ఆషామాషి కాదు, అది పోరాట పటిమ కావాలి. ఆ పోరాట పటిమ మన చామంచి శ్రీనివాసుల గారి ఆలోచనలో ఉంది. పొంగనూరు నియోజకవర్గంలోని పులిచెర్ల మండలం మంగళంపేట అడవుల్లో గత 5 ఏళ్ల వైసీపీ పాలనలో అధికారాన్ని అడ్డం పెట్టుకుని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అక్రమంగా అటవీ సామ్రాజ్యాన్ని ఏర్పరచుకున్నారన్న ఆరోపణలపై పలమనేరు ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. సాధారణ వ్యక్తిగా రాజకీయాల్లోకి వచ్చిన పెద్దిరెడ్డి అనేక భూ కుంభకోణాలు, వేల కోట్ల అవినీతి చేసి నేడు భూస్వామిగా ఎదిగారని, అధికారాన్ని అడ్డు పెట్టుకుని అటవీ స్థలాలు సుమారు 30 ఎకరాల కబ్జా చేశారని మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం దీనిపై సమగ్ర దర్యాప్తుకు ఆదేశించింది. ఆయన అవినీతిలో 30 ఎకరాలు అనేది చాలా చిన్న విషయమని, దర్యాప్తులో విస్తుపోయే నిజాలు బయటపడాల్సి ఉందని తెలిపారు. మదనపల్లి ఫైలర్ దగ్ధం కేసు కూడా దర్యాప్తులో ఉందని, ఇందులో కూడా ఆయన పాత్ర ఎంతవరకు ఉందో దర్యాప్తు సంస్థలు బయట పెడతాయని తెలిపారు. జిల్లాలో చాలా చోట్ల పెద్దిరెడ్డికి ఆస్తులు ఉన్నాయని, అవన్నీ ఎలా సంపాదించారు అనే అంశాలపై కూడా ప్రభుత్వం దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉందన్నారు. రకరకాలుగా లిక్కర్లో కానీ రకరకాలుగా దానికి సంబంధించినటువంటి అవినీతిలో పాల్గొన్నారని చాలా సందర్భాల్లో పత్రికల ద్వారా సందర్భాల్లో కూడా ఆయన మంత్రిగా పనిచేసిన సందర్భంలో ఆయన శాఖకు సంబంధించి అటు విద్యుత్ శాఖ పైన కానీ చాలా అలిగేషన్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత దీనిపైన ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తీసుకోవడం, అదేవిధంగా మన మదనపల్లిలో ఆర్డీఓ ఆఫీస్లో, సబ్ కలెక్టర్ ఆఫీస్లో జరిగినటువంటి ఫైళ్ళ దహనం కేసులో కూడా ఆయన పాత్ర ఉందని పత్రికల్లో కూడా రాయడం జరిగింది. దానిపైన ఎంక్వైరీ కూడా చేశారు. దాంట్లో ఒక చిన్న ఉద్యోగిని దానిపైన సస్పెండ్ చేయడం, అతన్ని రిమాండ్ చేయడం కూడా అందరికీ తెలుసు. ముఖ్యంగా రాయలసీమ ప్రాంతంలో చాలామంది రాజకీయాల్లో ఉన్నారు. అంటే నీలం సంజీవ్ రెడ్డి గారి కాటి నుంచి కూడా ఎంతోమంది, నీలం సంజీవ్ రెడ్డి గారు కావచ్చు, తమిళనాడు రెడ్డి గారు కావచ్చు, చాలా పెద్ద పెద్ద కుటుంబాలు మరి గడిచిన కాలంలో ముఖ్యమంత్రులుగా పనిచేసినటువంటి వాళ్ళు రాయలసీమలో చాలా మంది రాజకీయాల్లో ఉన్నారు. ఆ కుటుంబాలన్నీ కూడా ఎప్పటి నుంచినో పాత కుటుంబాలు. ఆ కుటుంబాలన్నీ కూడా రాజకీయాల్లో ఉన్న వాళ్ళకు ఉన్నటువంటి భూములు పంచాయి చాలా సందర్భాలు. ఈ రోజు ఉన్నటువంటి రాజకీయాలు చూస్తుంటే మరి వేల ఎకరాలు ప్రజాప్రతినిధులుగా, అంటే మనం పొంగునూరు బైపాస్ పోయి చూసినా
అటు రామసముద్రం రోడ్డు చూసినా, అంత దూరం ఎందుకు ఈ పొలమనేరులో వైఎస్ఆర్ విగ్రహానికి ఎదురుగా నిలబడి చూసినా, తిరుపతిలో పోయి చూసినా, ఎక్కడ చూసినా పెద్దిరెడ్డి గారు రామచంద్రారెడ్డి గారి భూములనే చెప్తారు. మీరు ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చుకుంటా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద విషం చిమ్మి బ్రతకాలని చూస్తే ప్రజలు హర్షించరని వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి భూమన కరుణాకర్ రెడ్డి అన్నారు. రామచంద్రారెడ్డి అటవీ భూమిని ఆక్రమించలేదని, మనం ఏమి రాసినా చెల్లుతుంది అని ఉద్దేశపూర్వకంగా దుర్బుద్ధితో ఆయన మీద, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద, మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి మీద అసత్య ప్రచారాలు చేస్తోందని మండిపడ్డారు. ఈనాటి ప్రభుత్వం చేయాల్సిన మంచి పనులను చేయకపోగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలనలో అంతా అరాచకమే జరిగాయని నమ్మించాలనే ప్రచారాలలో భాగంగానే రామచంద్రారెడ్డి మీద విషం చిమ్ముతోందని తెలిపారు. రామచంద్రారెడ్డి ఈ రకమైన అరాచకాలకు, ఆక్రమణలకు పూర్తి వ్యతిరేకమైన వ్యక్తి అని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ప్రధాన భూమికను పోషిస్తున్నటువంటి వ్యక్తి రామచంద్రారెడ్డి అని, అతన్ని దెబ్బతీస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరింత దెబ్బతీయవచ్చు అనే ఆలోచనతో ఈ రకమైన కుట్రలు కూటమి ప్రభుత్వం చేస్తోందని మండిపడ్డారు. మీరు ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చుకుంటా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద విషం చిమ్మి బతకాలని చూస్తే ప్రజలు హర్షించరని తెలిపారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఒక ప్రధానమైనటువంటి భూమికను పోషిస్తున్నటువంటి వ్యక్తి రామచంద్రారెడ్డి గారిని దెబ్బతీస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మరింత దెబ్బతీయచ్చును అనేటువంటి ఆలోచనతోనే ఈ రకమైనటువంటి కుట్రలు కూటమి ప్రభుత్వం చేస్తున్నది. ఒకవైపు కూటమి ప్రభుత్వము, మరోవైపున వీళ్లను మోసేటువంటి ఈ ప్రచార ప్రసార మాధ్యమాలు పనిగట్టుకొని ఈ రకంగా మా పార్టీ నాయకులందరి మీద ఈ విషవాయువులు చిమ్ముతూ మీరు చేయాల్సినటువంటి ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాలను నెరవేర్చకుండా మా మీద విషం చిమ్మి బ్రతకాలని చూస్తే ప్రజలు ఏమాత్రం కూడా హర్షించరు. రామచంద్రారెడ్డి గారు ఆ కడిగిన ముత్యంలాగా మీరు ఏ రకమైనటువంటి విచారణ చేసుకున్నా కూడా ఆయన బయటికి వస్తాడు. నిన్న ఆయన ఛాలెంజ్ కూడా చేసినారు, నేను ఏ తప్పు చేయలేదని. దానికి పూర్తి వివరణ కూడా ఇవ్వటం జరిగింది. ఆ వివరణను మాత్రం కూడా ఆ పత్రిక ఏమాత్రం కూడా పట్టించుకోకుండా దానికి మాత్రం ఒక సింగిల్ కాలం ఐటమ్ రాసి ఒక వ్యక్తి మీద దాడి చేస్తున్నప్పుడు కనీసం ఆయన వివరణ నువ్వు చేసినటువంటి దాడికి సమానంగా తీసుకోవాల్సినటువంటి అవసరం, కనీసమైనటువంటి బాధ్యత, పత్రికా ప్రమాణాలని కూడా పాటించకుండా చేసినటువంటి తప్పిదం కాదు, అసలు చాలా ఘోరం చేస్తున్నాయి. తెలుగుదేశం పార్టీకి, కూటమికి మోసేటువంటి పత్రికలు, ప్రసార మాధ్యమాలు. నిజం నిలకడతో బయటికి వస్తుంది. రామచంద్రారెడ్డి గారు నిష్కల్మషంగా ఈ సంఘటన నుంచి, ఈ ఆరోపణల నుంచి బయటికి వస్తారు. తెలుగుదేశం పార్టీ మీద, కూటమి మీద మా పోరాటం ఎట్టి పరిస్థితుల్లోనూ ఆగకుండా చేస్తూనే ఉంటాం. మీ ప్రభుత్వం చేసినటువంటి వాగ్దానాలను నెరవేర్చకుండా ఈ రకమైనటువంటి ఆరోపణలతోనే మా మీద కాలయాపన చేయటానికే చూస్తున్నది అన్నది స్పష్టంగా అర్థమైపోతున్నది. తిరుమల తిరుపతి దేవస్థానం వారి సౌజన్యంతో భారతీయ విద్యాభవన్ ఆధ్వర్యంలో 17వ గొప్ప పుస్తక ప్రదర్శన తిరుపతి వినాయక నగర్ క్వార్టర్స్ ప్లేగ్రౌండ్ నందు ఫిబ్రవరి 1వ తేదీ నుండి ఫిబ్రవరి 9వ తేదీ వరకు మధ్యాహ్నం 1 గంట నుండి రాత్రి 9 గంటల వరకు ప్రదర్శించబడుతుందని భారతీయ విద్యాభవన్ సభ్యులు పిలుపునిచ్చారు. 17వ పుస్తక ప్రదర్శనకు పత్రికా ప్రతినిధులందరికీ ఆహ్వానం తెలియజేస్తున్నాం. నేను డాక్టర్ ఎన్ సత్యనారాయణరాజు, ఆనరీ డైరెక్టర్ అండ్ ట్రెజరర్ భారతీయ విద్యాభవన్. యుగంధర్ రాజు గారు వారి కేంద్ర కమిటీ సభ్యులు, ప్రొఫెసర్ దక్షిణామూర్తి గారు అసోసియేట్ సెక్రటరీ భారతీయ విద్యాభవన్, రవిశేఖర్ రెడ్డి గారు స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ సభ్యులు. భారతీయ విద్యాభవన్ ఇప్పటి వరకు 16 పుస్తక ప్రదర్శనలు జరిపి 17వ పుస్తక ప్రదర్శనను ఫిబ్రవరి 1 నుండి 9 వరకు వినాయక నగర్ గ్రౌండ్స్లో జరుపుతున్నది. మీరందరూ ఈ పుస్తక ప్రదర్శన 17 పుస్తక ప్రదర్శనలు జరపగలుగుతున్నదంటే
ఈ పత్రికా ప్రతినిధులు, అటు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా, తిరుపతి పుర ప్రముఖులు, పుస్తక అభిమానులు, తిరుమల తిరుపతి దేవస్థానం వారు, అనేకమైనటువంటి విద్యా సంస్థలు, తిరుపతిలో ఉన్న విద్యా సంస్థలు అందరూ ఎంతో అభిమానంతో ప్రోత్సహిస్తున్నందువలనే ఈ కార్యక్రమం దిగ్విజయంగా జరుగుతున్నది. భారతీయ విద్యాభవనే పుస్తక ప్రదర్శన ఎందుకు చేపట్టింది అంటే 1938లో కెఎం మున్షీ గారు భారతీయ విద్యాభవన్ని మహాత్మా గాంధీ యొక్క ఆశీస్సులతో ప్రారంభించారు. అప్పుడున్నటువంటి స్వాతంత్ర సమరయోధులందరూ కూడా దానిలో సభ్యులుగా ఉండి ఈ సంస్థని ప్రోత్సహించారు. 1951లో బుక్ యూనివర్సిటీ అనే పేరుతోటి చాలా వినూత్నమైనటువంటిది బుక్ యూనివర్సిటీ అని మున్షీ గారు బ్రెయిన్ చైల్డ్ అది ప్రారంభించి అనేకమైనటువంటి పుస్తకాలను ముద్రించారు. ముఖ్యంగా ఆర్సి ముజుందార్ హిస్టరీ 8 వాల్యూమ్స్ తోటి పరిశోధనాత్మకమైనటువంటి భారతీయ చరిత్రని ప్రచురించారు. ఈ రోజున ముజుందార్ గారి యొక్క హిస్టరీ పుస్తకాలు యూనివర్సిటీస్లోని ఇతర రీసెర్చ్ సెంటర్స్లోని ఒక ప్రామాణిక గ్రంథాలుగా ఉన్నాయి. అలాగే 2000 పైసలకు పుస్తకాలను భారతీయ విద్యాభవన్ ప్రచురించి ఇతర భారతీయ విద్యాభవన్ భారతదేశంలోనే కాకుండా ఇతర దేశాల్లో భారతీయ విద్యాభవన్ అనే పేరుతోటి 486 సంస్థలుంటే ఆ సంస్థలన్నిటిలోకి బుక్ యూనివర్సిటీయే ఎక్కువగా ప్రాచుర్యం పొందింది, గుర్తింపు పొందింది. తిరుపతి నగరపాలక సంస్థ పరిధిలోని నెహ్రూ మున్సిపల్ హైస్కూల్లో విద్యార్థులు హాజరు నమోదును కమిషనర్ ఎన్ మౌర్య గురువారం తనిఖీ చేశారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు విద్యార్థుల హాజరు నమోదు కల్పిస్తున్న మౌలిక వసతుల గురించి ఆరా చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ విద్యార్థుల హాజరు నమోదు పక్కాగా ఉండాలని, హాజరు కాని వారికి హాజరు వేయొద్దని, వారు ఎందుకు రాలేదనే విషయాలు తెలుసుకుని అందరూ బడికి వచ్చేలా చూడాలని ఉపాధ్యాయులను ఆదేశించారు. ఎంతమందికి యూనిఫామ్, బ్యాగులు, పుస్తకాలు ఇచ్చారు తదితర విషయాలు UDISC యాప్లో నమోదు చేయాలన్నారు. విద్యా బోధన విధానాన్ని పరిశీలించి విద్యార్థులకు కావాల్సిన సౌకర్యాలు అడిగి తెలుసుకున్నారు. నగరంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో యాప్ నందు వివరాలు నమోదు చేస్తున్నామన్నారు. కమిషనర్ వెంట విద్యాశాఖ అధికారులు, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు ఉన్నారు. తిరుపతి నగరంలోని అన్ని ప్రాంతాలలో విద్యుత్ దీపాలు వెలిగేలా చర్యలు తీసుకోవాలని నగరపాలక సంస్థ అధికారులను కమిషనర్ ఎన్ మౌర్య ఆదేశించారు. నగరపాలక సంస్థ పరిధి 50వ వార్డులోని భూపాల్ హౌసింగ్ కాలనీ, తిమ్మినాయుడుపాలెం, అరుంధతివాడ, గరుడాద్రి నగర్, శ్రీనివాస నగర్ తదితర ప్రాంతాలలో గురువారం ఉదయం కార్పొరేటర్ అనిల్ కుమార్, ఇంజనీరింగ్, ఆరోగ్య శాఖ, ప్లానింగ్ అధికారులు సిబ్బందితో కలిసి పరిశీలించారు. ప్రజలతో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకుని ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో వచ్చిన వినతులను పరిశీలించారు. వర్షాల సమయంలో కొండపైన పడే నీరు మా వీధుల్లోకి రావడంతో ఇబ్బంది పడుతున్నామని, వీధి దీపాలు ఏర్పాటు చేయాలని, సీసీ రోడ్లు, మురుగునీటి కాలువలు నిర్మించాలని, త్రాగునీరు సకాలంలో పంపిణీ చేయాలని ప్రజలు కోరారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ వర్షాల వలన కాలనీలోనికి వచ్చే నీటిని మళ్లించేందుకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. త్రాగునీరు పంపిణీ చేసే సమయాన్ని ప్రజలకు తెలియజేయాలన్నారు. త్రాగునీరు కలుషితం కాకుండా చూడాలని, ప్రతిరోజు నీటి సాంద్రత పరీక్షలు నిర్వహించాలన్నారు. మురుగునీటి కాలువల్లో చెత్త తొలగించి ప్రతిరోజు చెత్త సేకరణ చేయాలని హెల్త్ సిబ్బందిని ఆదేశించారు. అవసరమైన చోట సీసీ రోడ్లు, డ్రైనేజీ కాలువల నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు. పన్నులు సకాలంలో వసూలు చేయాలని, ఖాళీ ప్రాంతాలకు పన్నులు వేయాలన్నారు. రోడ్లలో ఉన్న గుంతలను పూడ్చాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు.
కమిషనర్ వెంట డిప్యూటీ కమిషనర్ అమరయ్య, సూపరింటెండెంట్ ఇంజనీర్ శ్యామ్సుందర్, మున్సిపల్ ఇంజనీర్ గోమతి, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువ అన్వేష్, డిఈ వెంకటప్రసాద్, ఎలక్ట్రికల్ డిఈ శిల్ప, శానిటరీ సూపర్వైజర్ సుమతి తదితరులు ఉన్నారు. తిరుపతిలోని కస్తూరిబా గాంధీ ట్రస్ట్ ఆధ్వర్యంలో మహాత్మా గాంధీ వర్ధంతిని నిర్వహించారు. నగరంలోని గాంధీ రోడ్డులో మహాత్మా గాంధీ చిత్రపటానికి బీజేపీ తిరుపతి జిల్లా అధ్యక్షులు సామంచి శ్రీనివాస్, కస్తూరిబా గాంధీ సేవా ట్రస్ట్ చైర్మన్ పిసి రాయల్ పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం కస్తూరిబా గాంధీ సేవా ట్రస్ట్ చైర్మన్ పిసి రాయల్ పాత్రికేయులతో మాట్లాడుతూ మహాత్మా గాంధీ అడుగుజాడల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నడుస్తున్నారని 2047 సంవత్సరానికి దేశాన్ని వికసిత్ భారత్ వైపు తీసుకెళ్లనున్నారని చెప్పారు. కస్తూర్బా గాంధీ కేంద్ర ట్రస్ట్ తిరుపతి వారు అందరికీ తెలిసే ఈ గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ హోల్డరు. 21 సంవత్సరంగా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నాం. ప్రతి ఒక్కరికి తిరుపతి పరిసర ప్రాంతాలే కాకుండా దేశంలో కరోనా పీరియడ్లో, ఎస్పెషల్లీ కరోనా పీరియడ్లో దేశంలో ఎక్కడున్నా ప్రధానమంత్రి గారి ఆఫీస్ నుంచి ఇన్స్ట్రక్షన్స్ వస్తే వాళ్ళ అకౌంట్లో అమౌంట్ వేసి వాళ్ళ దగ్గరికి చేర్చాం. ఇదే అందుకుగాను మాకు కరోనా వారియర్ అవార్డు అని ఇచ్చారు గవర్నర్ గారు, తెలంగాణ గవర్నర్ గారు. సో ఇటువంటి కార్యక్రమాలు మేము ఎన్నో చేస్తున్నాం. ప్రతి ఒక్కరూ ఎవరైనా హాస్పిటలైజ్ అయితే వచ్చి, సార్ మా అబ్బాయి హాస్పిటలైజ్ అయినారు, డబ్బులు కట్టలేకుండా డిశ్చార్జ్ చేయలేదంటే ఎన్నోసార్లు సహాయం చేసాం. అలాగే పేదలకు బట్టలు పంచుతున్నాం, అన్నదానం చేస్తున్నాం, ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నాం. ఇటువంటి కార్యక్రమాలను అందరూ కూడా లోకల్ ఉన్న లీడర్సు అందరూ కూడా వాళ్ళ ప్రజెన్స్లో చేస్తున్న కారణంగా వాళ్ళందరూ కూడా వచ్చి పార్టిసిపేట్ చేసి ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. వారికి అందరికి కూడా ప్రతి ఒక్క పార్టీలో, ఆ పార్టీ అని అన్ని కాదు, ప్రతి ఒక్క ఎస్పెషల్ ఇప్పుడు బీజేపీ నుంచి సామంత్ శ్రీనివాస గారు మొన్న వచ్చారు, ఫ్లాగ్ హాస్టింగ్కి వచ్చారు కస్తూర్బా గాంధీ ట్రస్ట్ తరఫున చేయడం. ఈవేళ ఒక 1000 మందికి అన్నదాన కార్యక్రమం చేస్తున్నాం. సామంత్ శ్రీనివాస్ గారు తిరుపతి జిల్లా కొత్తగా డిస్టిక్ ప్రెసిడెంట్ అయ్యారు. నిన్ననే పెద్ద ఒక పొజిషన్ జరిగింది, ప్రజలంతా చేరారు, ఆయనకు ఎంతో మద్దతు తెలిపారు. ఆయన రావడం, పిలిచిన వెంటనే ఎక్కడో మున్సిపల్ ఆఫీస్కి వెళ్తా ఉంటే నేను వస్తున్నాను సార్ అన్నది. ఇదే గ్రేట్. అంటే మనం పిలిచిన వెంటనే ప్రజలకు సహాయం చేసేదానికి, కాకపోతే ఇంకొక మీటింగ్ ఉంటుంది, ఒక 5 నిమిషాలు లేట్ చేస్తాను, వచ్చి ప్రజలకు సహాయం చేసేదానికి ముందుకు వచ్చారు. వారికి ధన్యవాదాలు. అలాగే శ్రీహరి గారు, డాక్టర్ శ్రీహరిరావు గారు అక్కడ గాంధీ భవన్లో మేము అక్కడ కూడా పేదలకు అన్నదానం పెట్టాం. అక్కడ కూడా ఎంతోమంది భోజన కార్యక్రమంలో తర్వాత కార్యక్రమాలు చేసాం, మీటింగ్ చేసాం అందరూ కూడా. సో అక్కడ రిక్వెస్ట్ చేశాను, శ్రీహరి గారు వచ్చారు. అలాగే ప్రజలందరూ నాయకులందరూ కూడా రావడం, ఈ యొక్క పేదలకు అన్నదానం చేయడం అనేది చాలా సంతోషం. మేము ఇంకా కూడా ఇటువంటి మంచి కార్యక్రమాలు చేస్తామని చెప్పి ఈ సభాముఖంగా ప్రజలకు అందరూ, తిరుపతి ప్రజలకే కాదు దేశ ప్రజలందరికీ కూడా మేము సహాయ సహకారాలు అందిస్తామని చెప్పి ఆశిస్తూ అభయం ఇస్తూ ఓం నమో వెంకటేశాయ. తిరుపతి బైరవీధి ప్రాథమికోన్నత నగరపాలక పాఠశాలలో మహాత్మా గాంధీ 77వ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు ఎస్ ఖాదర్ బాషా గాంధీకి నివాళులు అర్పించి అహింస అని ప్రపంచానికి తెలియజేసిన గొప్ప వ్యక్తి గాంధీజీ అని కొనియాడారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రిటైర్డ్ ప్రొఫెసర్ డాక్టర్ మోహన్ మూర్తి విచ్చేసి గాంధీ జీవితం అందరికీ ఆదర్శప్రాయమని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సీనియర్ ఉపాధ్యాయులు మురళీ కృష్ణమ్మరాజు మాట్లాడుతూ విద్యార్థులందరూ గాంధీ బాటలో నడుస్తూ ఆయన ఆశయాలను సాధించాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు పార్వతి, జ్యోతి, నిర్మల, లత, శ్యామల మరియు తల్లిదండ్రులు, విద్యార్థులు పాల్గొన్నారు. గురువారం ఉదయం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని మహారాష్ట్ర మాజీ గవర్నర్ సి విద్యాసాగర్ రావు దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. మీ అందరికీ నమస్కారం, అందరికీ శుభాకాంక్షలు. నిన్నటి నుంచి మేము ఇక్కడ చాలా ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం, క్రమశిక్షణతో కూడుకున్నటువంటి ఇక్కడి సిబ్బంది చాలా ఆనందాన్ని కలిగించింది.
అన్నిటికన్నా ముఖ్యంగా 50-60 సంవత్సరాల క్రితం ఏ విధంగా మేము ముఖ్యంగా ప్రతిమ ఎండి గారు నిన్న అందరి కుటుంబ సభ్యులతో కలిసి సర్వదర్శనం చేసుకున్నారు 4 గంటలు అందులో నిలబడి. ఎందుకంటే బస్సులో వస్తే బహుశా మీ అందరికీ జ్ఞాపకం ఉండదు, మీరు వచ్చి ఉండరు. 50-60 సంవత్సరాల క్రితం ఆ బస్సులో ఇక్కడికి వచ్చి పోతుంటే అందరికీ వాంతులు అయ్యేది, చాలా కష్టపడేది. అంతేకాకుండా అప్పుడు సర్వదర్శనాని కోసం నానా ఇబ్బందులు పడేది. ఇప్పుడు చూస్తే ఇప్పటి యువతకు ఒక ఆదర్శంగా మాకు అనిపించింది. నిన్న మా కుటుంబ సభ్యులందరూ కూడా సర్వదర్శనం చేసుకుంటే నేను యువత కూడా విజ్ఞప్తి చేస్తున్నాను, సరిగ్గా అందరూ వచ్చి మాకు ఈ దర్శనం ఆ దర్శనం అని కాకుండా సర్వదర్శనం అనేది సర్వత్రా అందరికీ శ్రేయస్కరమైనటువంటి దర్శనం. అది చేయాలి. ఒక 2 రోజులు కాదు 3 రోజులు కాదు ఇక్కడ ఉండి చాలా ఆధ్యాత్మికమైనటువంటి భావనలు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. మాకు నిన్నటి నుంచి చాలా ఆనందమైంది. ఇది మా చరిత్రలో మేము మర్చిపోం. 60 సంవత్సరాలది మళ్ళీ ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే ఎంత అభివృద్ధి చెందింది ఇక్కడ స్వామి దేవాలయంతో పాటు ఇక్కడ ఉన్నటువంటి సిబ్బంది వాళ్ళ యొక్క క్రమశిక్షణ చాలా అత్యద్భుతంగా ఉన్నదనేటువంటి భావన మాకు కలిగింది. వారందరూ కూడా మా కుటుంబ సభ్యులందరం కలిసి మా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా భానుమా మిత్రుడు, మా టీడీపీ సభ్యుడు వారు ఈ విధంగా నిన్నటి నుంచి మాతో ఉండడం చాలా ఆనందదాయకంగా ఉంది. మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. శ్రీవారి రథసప్తమిలో వినియోగించే సర్వభూపాల వాహనం పటిష్టతను పరిశీలించేందుకు గురువారం టీటీడీ అధికారులు ట్రయల్ రన్ నిర్వహించారు. శ్రీ మలయప్ప స్వామివారు విహరించే అన్ని వాహనాలలో సర్వభూపాల వాహనం ఎక్కువ బరువుగా ఉంటుంది. ఈ వాహన సేవలలో సమయంలో వాహన బేరాలు తీసుకోవాల్సిన జాగ్రత్తలను అధికారులు పరిశీలించారు. ఈ కార్యక్రమంలో టీటీడీ అధికారులు, ఆలయ అర్చకులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. గోరక్షణ, భూరక్షణ, పర్యావరణ రక్షణ మరియు దేశ రక్షణ కోసం గోవును మన జాతీయ ప్రాణిగా ప్రకటించాలి. గోరక్ష మహాపాదయాత్ర నిర్వాహకుడు బాలకృష్ణ గురుస్వామి అన్నారు. శ్రీవారి రథసప్తమి వేడుకల్లో వినియోగించే సర్వభూపాల వాహనం పటిష్టతను పరిశీలించేందుకు ట్రయల్ రన్ నిర్వహించిన టీటీడీ అధికారులు. జగన్మోహన్ రెడ్డి ప్రజా సమస్యలు పట్టించుకోకుండా తన సాక్షి పేపర్ రేటింగ్ పెంచుకునేందుకే ఆర్ట్స్ రూపంలో కొన్ని వేల కోట్లు దుర్వినియోగం చేశారు ఆరోపించిన టీడీపీ నాయకులు ఓట్ల సురేందర్ నాయక్. మహాత్మా గాంధీ 77వ వర్ధంతిని పురస్కరించుకుని తిరుపతిలోని ఆయన విగ్రహానికి పుష్పాంజలి ఘటించి ఘనంగా నివాళులర్పించిన బీజేపీ నాయకులు. తిరుపతి నగరంలోని అన్ని ప్రాంతాలలో విద్యుత్ దీపాలు వెలిగేలా చర్యలు తీసుకోవాలి. నగరపాలక సంస్థ అధికారులను ఆదేశించిన కమిషనర్ ఎన్ మౌర్య. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.